సిమెన్ అనాలిసిస్ 1 మిలియన్ 2 మిలియన్ ఉంది. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎట్లా ప్లాన్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పర్మ్ కౌంట్ వచ్చేసి 1 to 2 మిలియన్ ఇట్స్ వెరీ లో. బట్ పేషెంట్కి యాక్సెప్టెన్స్ రాదు. స్పర్మ్ అయితే ఉన్నాయి కదా అని చెప్తా అనుకుంటారు, మళ్ళీ మెడిసిన్స్ తో పెంచచ్చా అని అడుగుతున్నారు. ఫస్ట్ అయితే అదే, ఏదైనా మెడిసిన్ ఇవ్వండి డాక్టర్. మెడిసిన్ మేము ఒక 3, 4, 5 months వాడి అప్పుడు డిసైడ్ చేస్తాం. అండ్ ఇప్పటి వరకు చాలా అన్హెల్దీగా హ్యాబిట్స్ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం అయి ఉండొచ్చు అని అనుకుంటారు. ఇప్పుడు ఏం ఆకుకూరలు తినాలి, ఏ ఫ్రూట్స్ తీసుకోవాలి, ఇట్లా కన్జర్వేటివ్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ రియల్ ప్రాబ్లం ఏంటి, 50% ఆఫ్ ద టైమ్స్ దీనికి ఒక రీజన్ ఉండదు, ఇడియోపతిక్. అది రియలీ 50% అన్ఎక్స్ప్లెయిన్ ఉంటుంది. అండ్ 50% ఆఫ్ ద టైం ఎక్స్ప్లెయినబుల్ కాజెస్ ఏముంటాయి, వాళ్ళ డైలీ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, అంటే డే టు డేలో హీట్ ఎక్స్పోజర్ అవుతున్నాయి. దీనివల్లనే అసలు మేల్ ఫర్టిలిటీ ఎందుకు పెరిగిపోతుంది ఈ 2-3 డెకేడ్స్లో అంటే బికాస్ ఆఫ్ లాంగ్ బైక్ రైడ్స్, మొబైల్ ఫోన్ ఆల్ ద టైమ్ ఇన్ ద పాకెట్, ల్యాప్టాప్ ఓవర్ యూజ్, ఆ ప్రాసెసర్ ఫ్యాన్ హీట్ తాకుతుంది. టెస్టిస్ చాలా టెంపరేచర్ సెన్సిటివ్. 1 degree హై టెంపరేచర్ అవుతే టెస్టికల్ ఆర్గన్కి స్పర్మ్ కౌంట్ 20% వరకు డ్రాప్ అవుతుంది. సో అది ఎంత సెన్సిటివ్ స్ట్రక్చర్, అది వాళ్ళకి అసలు అర్థం అవ్వట్లేదు. కెమికల్ ఎక్స్పోజర్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కరెక్ట్. నిన్న ఒక పేషెంట్, హాఫ్ ఆఫ్ ద పేషెంట్ ఒక ఆయన బయోకెమిస్ట్రీ ల్యాబ్లో పనిచేస్తున్నారు. సో ఇంకొక ఆయన హీఈస్ అ పెయింటర్, సో ట్రాఫిక్ పోలీస్. సో ఆక్యుపేషన్ ఆల్సో ఇట్ ప్లేస్ ఎ డిఫరెంట్ రోల్. అబ్సల్యూట్లీ. మైనింగ్ ఇండస్ట్రీలో ఉంటారు, వెల్డర్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా ప్రాపర్ ప్రొటెక్టివ్ గేర్ వేసుకోరు. అండ్ మొన్న ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చారు రిలేటివ్కి తీసుకొని, అగ్రికల్చర్లో వర్క్ చేస్తున్నారు, చెట్టు మందు ముట్టుకున్నారంట 5 years నుంచి. నేను అదే చెప్పిన, కొంచెం ప్రొటెక్టివ్ గేర్ ఇవ్వచ్చు కదా అంటే, అసలు అది ప్రాక్టికలీ ఇంపాసిబుల్ డాక్టర్. అది ఐదర్ మొత్తంకే మానేసేయాలి లేదా ఎక్స్పోజర్ అయితే ఉంటుందని చెప్పారు. సో ఇలా ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ అయ్యే వరకు అసలు టెస్టికులర్ ఆర్గన్ డ్యామేజ్ అయిపోతుంది. అదే కాదు, స్విగ్గీ అండ్ జొమాటో ఇలాంటి డెలివరీ ఫుడ్ యాప్స్ ఉన్నాయి. సో ప్లాస్టిక్ కంటైనర్స్లో ఫుడ్ ప్యాక్ చేసి ఇస్తున్నారు. అలానే దానికి మైక్రోవేవ్లో హీటింగ్ చేస్తే అక్కడ మైక్రో ప్లాస్టిక్స్ ఫుడ్లో ఎంటర్ అవుతున్నాయి. ఆ ఫుడ్ నుంచి మన డైజెషన్ సిస్టంలో సర్క్యులేషన్లో అబ్జర్వ్ అయ్యి టెస్టిస్ అండ్ సిమెన్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఇప్పుడు ఈ మధ్యలో టెస్ట్ అయినాయంట. సో దానివల్ల అంటే దిస్ ఇస్ ద రీజన్ స్పర్మ్ క్వాలిటీ ఎందుకు డ్రాస్టికలీ పడిపోతుంది, మెడిసిన్స్కి అసలు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, స్పర్మ్ ఎందుకు ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే ఇవన్నీ ఎక్స్పోజర్స్ కూడా ఒక కాంట్రిబ్యూటింగ్ రీజన్.